డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఒక అనిశ్చితి నెలకొల్పే విధంగా ఒక పెద్ద డర్టీ గేమ్కే తెరదీస్తున్నాడు. ఈ రోజున ఆంధ్రజ్యోతి పత్రికలను తగలపెట్టడం కానీ, ఆంధ్రజ్యోతి ఆఫీసు ఎదుట ధర్నాలు చేయటం కానీ, ఏబిఎన్ ఆర్కే వెంకటకృష్ణ మీద వందలాది కేసుల్ని పోలీస్ స్టేషన్లో నమోదు చేయటం వెనక జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద ప్లానే వేసినట్టుగా చాలామంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు. దీని వెనక అసలు ఏం జరిగింది, అమరావతి మీద చేసిన వ్యాఖ్యలకు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమి వివరణ ఇచ్చుకొచ్చాడు, దాన్ని ఆ ఏబిఎన్ ఆర్కే కానీ, వెంకటకృష్ణ ఏబిఎన్ టీవీలో కానీ ఏ రకంగా ప్రజెంట్ చేశారు అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఈ డర్టీ గేమ్ని ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశాడా, గతంలో ఇలాంటివి చేసిన దాఖలాలు ఎన్నున్నాయనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా మీకు చెబుతాను. దాని మీద మీకు నచ్చిన కామెంట్ కింద చెయ్యండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి గేమ్స్కి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు తెరదీస్తాడో కూడా కింద కామెంట్ చేయండి. ఇక ఏబిఎన్ ఆర్కే మీద, ఏబిఎన్ వెంకటకృష్ణ మీద వందలాది కేసులు పోలీస్ స్టేషన్ నిండా నమోదు చేయటం వెనుక ఒక పెద్ద ప్లానే ఉంది. ఎల్లో మీడియా నశించాలి అనే ప్లకార్డులని ప్రదర్శిస్తూ ఏబిఎన్ విజయవాడ ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ ఏబిఎన్ పత్రికను తగలబెట్టారు. అందులో ఏం మ్యాటర్ ఉందని ఆ పని చేశారు అని అంటే, అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి అమరావతి మీద దాన్ని రివర్ బేసిన్లో కడతా ఉన్నారు, అమరావతి ఎక్కడ ముఖ్యమంత్రి మంత్రులు ఉంటే అక్కడే రాజధాని, అసలు రాజధాని అనే పదం రాజ్యాంగంలోనే లేదు అని అభివర్ణించిన దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి కొంచెం కవర్ డ్రైవ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డికి ఏదో యథాలాపంగా అది నోటి వెంట ఆ మాట వచ్చింది అనే మాట చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఏది మాట్లాడాడో మరి ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో కూడా అదే వచ్చినట్లు లెక్క కదా. ఆ మాటని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆయన నోటితోటి ఉచ్చరించాడనే కదా మరి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన కవర్ డ్రైవ్ ద్వారా తెలుస్తోంది. అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి తిరిగి విషం కక్కటం మొదలుపెట్టాడు అనేది దీని ద్వారా సుస్పష్టంగా తెలుస్తుంటే, అదే విషయాన్ని ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ, ఏబిఎన్ టీవీలో డిబేట్లో కానీ మాట్లాడారు. ఆ విషయం మీద ఇప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఆ పేపర్లను తగలబెట్టి ధర్నాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, వీళ్ళ మీద వందలాది కేసులు పోలీస్ స్టేషన్లో నమోదు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఒకవేళ నమోదు చేసినా కూడా వాళ్ళ మీద ఏ రకమైన చర్యలు ఉంటాయి అనేది మనందరికీ తెలిసిందే. దీంట్లో మరి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ని మొత్తం చూసిన వాళ్ళకి ఏబిఎన్ టీవీలో కానీ లేకపోతే ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిందని చదివిన వాళ్ళకి అందరికీ తెలుసుద్ది. కానీ జనాల్లో ఒక మీడియా పట్ల ఒక వ్యతిరేక భావన తీసుకొని రావటం కోసం న్యూట్రల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి మీద వీళ్ళు విచిత్రమైన విశృంఖలమైన వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు అని ఒక అనిశ్చితిని వాళ్ళలో తీసుకొని రావడానికి, సింపతి గెయిన్ చేయడానికి ఈ డర్టీ గేమ్ స్టార్ట్ చేశాడు. అసలు అమరావతి రెండో దఫా ల్యాండ్ పూలింగ్ జరుగుతుంటే దాన్ని ఆపటానికి, రైతుల్లో అభద్రతా భావాన్ని తీసుకొని రావడానికి, నేను వస్తే మళ్ళీ అమరావతిని ఎక్కడ ఉంచను, ఖచ్చితంగా దీన్ని వైజాగ్కి మార్చేస్తాను, ఈసారి 3 రాజధానులు కూడా కాదు ఒకటే రాజధాని, అది కూడా విశాఖలో, నేను పోయి అక్కడ ఉంటాను రిషికొండ ప్యాలెస్లో, మరి ఇంకా అక్కడ అదే రాజధాని కింద డెవలప్ అవుతుంది అని ఒక ఉద్దేశాన్ని అమరావతి మీద ఎస్టాబ్లిష్ చేశాడు. దీంతో పాటుగా ఇప్పుడు రాబోయే ఈ బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటులో అమరావతిని నోటిఫై చేయడానికి, అమరావతి ఇప్పుడు ఈ విభజన చట్టంలో బిల్లును కూడా అమెండ్ చేయడానికి చాలా త్వరగా చర్యలు తీసుకోండి అని చెప్పి మొన్న అమిత్ షాని కూడా చంద్రబాబు కోరిన దాని మీదట రేపు ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాల్లో దీనిపై చర్చకు వచ్చే అవకాశాలు కూడా మెండుగా కనపడుతున్న సమయంలో నేషనల్ మీడియాని కూడా పిలిచి ఇంగ్లీష్లో వాళ్ళకి ఇదిగో నేను అమరావతికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాను అని చెప్పే ప్రయత్నం కూడా చేశాడు. ఇప్పుడు ఆ బిల్లు తీసుకొచ్చి రాగానే దాని మీద కాంగ్రెస్ పార్టీయో ఇప్పుడు ఎన్డీఏకి కాకుండా ఉన్న వైరి పక్షాలు ఏవైతే ఉన్నాయో, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, లేకపోతే కాంగ్రెస్ ఇండి కూటమిలో సభ్యులు, వీళ్ళందరూ కలిసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావాల్సిన పని చేసి పెడతారనేది ఆయనకు ఒక ఆశ.
ఇదే విషయాన్ని మరి కర్ణాటకలో సిద్ధరామయ్య లేకపోతే డికే శివకుమార్ వీళ్ళ ద్వారా కాంగ్రెస్ పార్టీకి కూడా ఇలాంటిదే ఒక సమాచారం కూడా చేరవేశాడనేది కూడా కొంత రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు. ఈ విషయం మొత్తాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు అర్థమయ్యే విధంగా, ప్రజలకు చేరువయ్యే విధంగా ఉన్న ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ, ఏబిఎన్ టీవీలో కానీ దీనిపైన రాతలు రాసినా, అందులో డిబేట్లు చేసినా ఆయన మాట్లాడిన మాటల మీదే చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఏబిఎన్లో వచ్చిన కథనాలు కావచ్చు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలు కావచ్చు, నిజంగా నిజమే. 2020లో జగన్మోహన్ రెడ్డి ఆ పని తలపెట్టినప్పటికీ అందులో కొంత మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీకి కావాల్సిన విధంగా ఇచ్చేసి అంతటితో ఆపేశాడు. ఆ తరువాత ఒక్కసారి కూడా ఆ స్టేని వెకేట్ చేయించడానికి ఆయన ప్రయత్నం చేయలేదు అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అది నిజం. దాంతోపాటుగా అమరావతి మీద కూడా అంతే. ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు వీటన్నిటినీ యథాతథంగా రాసి దానికి వెనకున్న ఉద్దేశం ఏమిటనేది క్లియర్గా అర్థమయ్యేటట్టు రాస్తే ఇప్పుడు ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల నిజంగా ఇదిగో వీళ్ళ ఉద్దేశాలు ఇవి అని ఒక అవగాహన కూడా వచ్చే విధంగా అందులో కథనాలు ఉండటంతో వీళ్ళకి ఎక్కడ లేని మంట వాళ్ళకు వచ్చింది. దాంతోపాటుగా ఇప్పుడు న్యూట్రల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కూడా జగన్మోహన్ రెడ్డి తిరిగి అంతేనండి. ఆయన ఏం చేసినా కానీ మళ్ళీ తిరిగి అక్కడికే వస్తాడు తప్ప ఆయన ప్రత్యేకించి వేరే చట్టంలోకి ఏం రాడు అనే అవగాహన కూడా కలిగింది. అలా కలిగించటంలో మరి వాళ్ళు అభివర్ణిస్తున్న ఎల్లో మీడియా, అటు ఈనాడు కావచ్చు, ఇటు ఆంధ్రజ్యోతి కావచ్చు, మరి ఆంధ్రజ్యోతి మీద మాత్రమే ఎందుకు ఎస్పెషల్లీ ఇలాంటివి వీళ్ళు వాళ్ళ పేపర్ని తగలబెట్టడం కానీ, ఆఫీసు ఎదుట ధర్నాలు చేయటం కానీ చేస్తున్నారంటే ఎక్కువ దూకుడుగా ఏబిఎన్ ఆర్కేను ఏబిఎన్ వెంకటకృష్ణే ఎక్కువగా దీని మీద మాట్లాడుతున్నారు. ఈనాడు సంస్థ మీదకి వెళ్ళేంత సీను దాదాపుగా ఇలా కనపడటం లేదు కూడా ఒక విధంగా చెప్పాలి అనుకుంటే. ఎందుకంటే వాళ్ళు చాలా రకంగా చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఏబిఎన్ ఆర్కే కూడా దీని మీద కొన్ని చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ ఈయన తీసుకుంటాడో లేదో తెలియదు. కానీ వందలాది కేసులు నమోదు చేస్తే మా మీద కుట్రపూరితంగా ఈ రాతలు రాయటమే కాకుండా ఇదిగో మా మీద కేసుల్ని ఇరికిచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారని మళ్ళీ వాళ్ళ సోషల్ మీడియా నిండుగా ప్రచారం చేయటానికి, మీడియా మొత్తం నాకు ఎగనెస్ట్గా ఉంది, మీరు ఆ మీడియాలో వచ్చే కథనాలు ఏవి నమ్మొద్దు అని ప్రజలకు ఎస్టాబ్లిష్ చేయటం కోసం ఇలాంటి ఒక డర్టీ గేమ్ స్టార్ట్ చేశారు. దీంతో పాటుగా కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి జగన్ ఏం మాట్లాడినా తప్పు మాట్లాడుతున్నాడని వీళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు అని వాళ్ళు కూడా అనుకోవాలనే ఒక దురుద్దేశం కూడా ఇక్కడ ఉన్నా, అమరావతి మీద క్లియర్ స్టాండ్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆయనకున్న స్టాండ్ని తెలియజేశాడు. ఆ విషయం బాగా ఎస్టాబ్లిష్ అయ్యేటట్టు చేయటం కానీ, ఇక ఆయన ప్రస్తావించిన అంశాలు మొత్తాన్ని బయట పెట్టడంలో కానీ ఈ పేపరు ఆంధ్రజ్యోతి కానీ ఏబిఎన్ డిబేట్లు కానీ బాగా ఎక్కువగా చేస్తుంటే వాళ్ళను కూడా ఏదో ఒక రకంగా నిలువరింపు చేయాలంటే ఇలాంటి కేసులకు వెళ్లాల్సిందే మనం అని ఈ డర్టీ గేమ్ స్టార్ట్ చేసినట్టుగా కనపడుతోంది. ఇదే ఈరోజు కుండబద్దలు.